ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జి మాడుగుల మండలంలో సంస్థాగత నిర్మాణ సమావేశము జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు ప్రధానంగా పాల్గొన్నారు. ముందస్తు ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. ఆయన కూటమి నాయకులు చేస్తున్న మోసాలు, సోషల్ మీడియాలో భయభ్రాంతులు సృష్టించడం, లేకపోయినా కేసులు పెట్టడం వంటి చర్యల గురించి ప్రభుత్వ పార్టీ నాయకులను హెచ్చరించారు. జగన్ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్త భవిష్యత్తులో ప్రభుత్వ మద్దతు పొందుతారని, అలాగే కమిటీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇన్సూరెన్స్ ఐడి కార్డులు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ ఎంపీపీ, నియోజకవర్గ పరిశీలకులు, సర్పంచులు, యువజన మహిళా విభాగ నాయకులు మరియు సీనియర్ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా నూర్మాని మత్స్యకొండం నాయుడు, కుడుమల సత్యనారాయణ, ఏడువక సత్యారావు, కీముడు రాంబాబు, మత్స్యరాస విజయ్ కుమారి, తెడబడికి సురేష్ కుమార్, సురభంగి రామకృష్ణ, బొంజరి సీతారాం నాయుడు, ఐసరం హనుమంతరావు, గబ్బిడి శేఖర్, పొంగి ఆంధ్రయ్య, సిర్మ పండన్న, లంకెల కళ్యాణ్, పాంగి లక్ష్మి, మరి బాలరాజు, బాలన్న, మాతే వెంకటరమణ, తలారి నీలమ్మ, గంగరాజు, బంగారాజు, పాంగి రామకృష్ణం, బ్రహ్మలింగం, చెరికి సోమలింగం, గోనంగి బాలయ్య, గెమ్మి లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమం ద్వారా మండల స్థాయి పార్టీ నిర్మాణాన్ని బలోపేతము చేసి స్థానిక కార్యకర్తలు, నేతల కోసం స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయడమే ఈ సమావేశ లక్ష్యం. పార్టీ నేతలు, కార్యకర్తలు గట్టి ఐక్యతతో ముందుకు సాగే దిశగా చర్యలు చేపట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి భవిష్యత్తులో అంటే రేపు 2029లో కానీ మనం అధికారంలోకి వచ్చినట్లయితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయిని మరింతగా మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ గ్రామ కమిటీలు అనేవి నియమించాలని చెప్పేసి మా జిల్లా అధ్యక్షులకి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, అలాగే సమన్వయకర్తలకు అందరికీ కూడా సూచించి సోషల్ మీడియా కార్యకర్తల పైన ఏ రకంగా దాడులు చేస్తున్నారో మనం అంతా కూడా చూస్తున్నాం. ఈరోజు నిన్నటికి నిన్న అంటే రాత్రి ఇలానే ఒక కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తుంటే రాజవమ్మంగి మండలం ఎంపీపీ గారు, అలాగే వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న. ఇలాంటి పరిస్థితులు అంటే ఈ కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పరిపాలన చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజానికానికి కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి ఏ కోసం కూడా కనిపించట్లేదు. కాబట్టి వీటన్నిటికీ అంటే గత ప్రభుత్వం అంటే మన ప్రభుత్వ హయాంలో కేవలం రాష్ట్రం పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ ఎటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందాలని